శివుడు హిందూ మతంలో అత్యంత నిగూఢమైన దేవుడు. పాము, నీలికంఠం, డమరుకం, అతని తలగుండా ప్రవహించే నది వంటి అనేక అంశాలతో అతని ప్రతిమ మూర్తిభవించి ఉంది. చాలా మందికి ఈ అంశాలు శివునిలో భాగమని తెలుసు గాని వాటిలో ప్రతి ఒక్కదాని వెనుక ఉన్న పురాణం, వాస్తవాలు మరియు కథల గురించి తెలియదు. అవన్నీ ఆసక్తికరంగా మరియు ఆలోచింపజేసేవిగా ఉంటాయి. నీలకంఠుని పురాణం శివుని నీలిగొంతు. ఇది శివపురాణం నుండి అత్యంత శక్తివంతమైన ఆసక్తికరమైన కథ. ఒకప్పుడు దేవతలు, అసురులు క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు రెండు వైపులా అమరత్వాన్ని పొందేందుకు అమృతం వెలికి తీయాలని కోరుకుంటారు. అయితే మదన ప్రక్రియలో హాలాహలం అనే ప్రాణాంతక విషం కనిపించింది. ఈ విషం విశ్వాన్ని మొత్తం నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. శివుడు దానిని తనపైకి వేసుకుని వెంటనే విషం మొత్తాన్ని తాగాడు. అతని భార్య పార్వతీదేవి అతని శరీరంలోకి విషం చేరకుండా ఆపడానికి అతని మెడను పట్టుకుంది. ఉండిపోయింది మరియు అది అతని గొంతులో ఉండిపోయింది. కంఠం నీలిరంగులో ఉంటుంది, అందుకే గరళకంఠుడు అని పిలుస్తారు. శివుడు మరియు గంజాయితో అతని అనుబంధం. శివుడు తరచుగా గంజాయి మొక్కతో సంబంధం కలిగి ఉంటాడు. దీనిని సాధారణంగా భారతదేశంలో భాంగ్ అని పిలుస్తారు. దీని వెనుక అనేక పురాణ గాథలు కూడా ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం శివుడు తన కుటుంబంతో కోపంగా మాట్లాడిన తరువాత పొలాల్లోకి వెళ్ళాడు. కుటుంబ కలహాలు మరియు వేడి ఎండల ధాటికి అతను ఒక మొక్క కింద నిద్రపోయాడు. సరిగ్గా చెప్పాలంటే గంజాయి మొక్క. శివుడు మేల్కొన్న తర్వాత అతని ఉత్సుకత ఆకుల యొక్క రుచి చూసేలా చేస్తుంది. వెంటనే తేరుకున్న శివుడు ఆ మొక్కను తనకు ఇష్టమైన ఆహారంగా చేసుకున్నాడు. దేవతలు మరియు అసురుల పాల సముద్ర మథనానికి సంబంధించిన మరొక పురాణం. అమృతం పొందడం కోసం దేవతలు మరియు రాక్షసులచే క్షీరసాగర మథనం చేయబడినప్పుడు మద్రా పర్వతంపై ఒక చుక్క పడింది మరియు ఆ బిందువు నుండి మొలకెత్తింది ఒక గంజాయి మొక్క. మొక్క ఆకులతో చేసిన పానీయం భంగా శివుడికి ఇష్టమైనది. శివుని విశ్వనృత్యం తాండవ. శివుని తాండవం లేదా విశ్వనృత్యానికి సంబంధించిన ఆసక్తికరమైన పురాణాలలో ఒకటి ఇలా ఉంటుంది. ఒకసారి మరగుజ్జు రాక్షసుడు అపస్మర శివుడిని సవాలు చేశాడు. శివుడు నటరాజుగా రూపాంతరం చెంది ప్రసిద్ధ తాండవాన్ని ప్రదర్శించాడు. అహంకారి అయిన అపస్మరాన్ని తన కుడి పాదం కింద నలిపివేయగలిగాడు. జ్ఞానం మరియు అజ్ఞానం మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి అపస్మర మరణించకూడదు కాబట్టి శివుడు తన నటరాజ రూపంలో శాశ్వతంగా అణచివేసినట్లు చెప్తారు. అతని నటరాజ అవతారం జ్ఞానం, సంగీతం మరియు నృత్యం ద్వారా మాత్రమే అజ్ఞానాన్ని అధిగమించగలదని ఒక రూపకం. మరొక పురాణం ప్రకారం తాండవ అనేది పార్వతీదేవి యొక్క లాస్య నృత్యానికి ప్రతిస్పందనగా శివుడు చేసిన నృత్యం. పార్వతీదేవి కదలికలు సున్నితంగా మరియు మనోహరంగా ఉంటాయి. అయితే తాండవ సమయంలో శివుని కదలికలు శక్తివంతంగా మరియు భయంకరంగా ఉంటాయి. లాస్య సృష్టికి బాధ్యత వహిస్తుంది, అయితే తాండవం విధ్వంసానికి బాధ్యత వహిస్తుంది. కాబట్టి రెండు విశ్వనృత్యాలు విశ్వం యొక్క సృష్టి మరియు విధ్వంసం యొక్క చక్రాన్ని నియంత్రిస్తాయి. శివుని మెడలో ఉన్న పాము వాసుకి. పాము జాతులు అంతరించిపోతున్నప్పుడు వారు ఆశ్రయం కోసం శివుడిని ఆశ్రయించారని ఒక కథనం. శివుడు వారిని కైలాసంలో ఉండనివ్వడం ద్వారా వారికి ఆశ్రయం ఇచ్చాడు. కానీ చల్లని వాతావరణం కారణంగా శరీర వెచ్చదనం కోసం పాములు శివుడిని ఆశ్రయించాయి. అందువలన అతను ఒక రక్షకుడిగా ఈ పాములకు వెచ్చదనాన్ని అందించడానికి ఒక ఆభరణంగా ధరించాడు. పాములు మరియు శివునికి సంబంధించిన అనేక ఇతర కథలు మరియు ఇతిహాసాలు ఉన్నాయి. ఒకరి ప్రకారం సముద్రమథనం సమయంలో శివుడు ఘోరమైన విషాన్ని తాగాడు. అలాగే నీటిలో కొన్ని పాములు కూడా ఉన్నాయని నమ్ముతారు. పాముల ఈ చర్యకు ప్రభావితుడైన శివుడు వాసుకిని మెడలో వేసుకున్నాడు. అయితే ఈ కథ యొక్క మరొక సంస్కరణలో పాములు శివుని గొంతులో విషాన్ని ఉంచడానికి సహాయపడతాయి. మరొక పురాణం ప్రకారం పాము కోరికలను సూచిస్తుంది. పామును మెడలో ధరించడం ద్వారా శివుడు తాను అన్ని కోరికలను అధిగమించానని సందేశాన్ని తెలియజేస్తాడు. అలాగే విషసర్పాలతో శివుడు ఆభరణాలు చేసి పార్వతికి కానుకగా సమర్పించాడని చెబుతారు. పాములు, ముఖ్యంగా నాగుపాములు పార్వతి మరియు శివునికి రాత్రి సమయంలో దీపాలుగా పనిచేసే మణి తలపై మోస్తాయని చెబుతారు. పాము శివుని మెడ చుట్టూ 3 చుట్టులు ఉంటాయి. ఒక్కో చుట్టూ గతం, వర్తమానం మరియు భవిష్యత్తును సూచిస్తుంది. శివుడు కాలానికి అతీతుడు మరియు దానిని నియంత్రిస్తాడని ఇది సూచిస్తుంది. శివుని తలపై చంద్రుడు. మీరు శివుని యొక్క అన్ని ప్రతిమలలో అతని తలపై చంద్రుడిని గమనించి ఉండవచ్చు. ఈ మహాబల స్వామిని చంద్రశేఖరుడు అని కూడా పిలువబడ్డానికి కారణం ఉంది. చంద్రుడు దక్షుని 27 మంది కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. కానీ ఒక భార్య రోహిణి పట్ల మాత్రమే శ్రద్ధ వహించాడు. చంద్రుని వైఖరికి కోపగించిన దక్షుడు అతని ప్రకాశాన్ని కోల్పోతాడని శపించాడు. చంద్రుడు బ్రహ్మ వద్దకు వెళ్ళాడు. అతను శివుడిని సంప్రదించమని కోరాడు. చంద్రుడిని ఆశీర్వదించిన తరువాత శివుడు వ్యక్తిగతంగా అతనిని తన తలపై ఉంచుకున్నాడు. చంద్రుడిని 15 రోజుల పాటు పరిమాణం పెంచి మరో 15 రోజులకు చిన్నగా ఉండేలా చేశాడు. చంద్రచక్రం మరియు పౌర్ణమికి ఇదే కారణం. శివుడు మరియు ఎద్దు నందితో అతనికి అనుబంధం. ఆవులన్నింటికీ అసలు తల్లి సురభి చాలా గోవులకు జన్మనివ్వడం ప్రారంభించింది. ఆమె ఆవుల సంతానం శివుణ్ణి రాజభవనాన్ని ముంచెత్తింది.
కోపోద్రిక్తుడైన శివుడు తన మూడవ కన్ను నుండి అగ్నితో గోవులను భస్మం చేస్తాడు. శివుణ్ణి శాంతింపజేయడానికి ఇంద్రులు మరియు ఇతర దేవతలు అతనికి సురభి మరియు కశ్యపుల కుమారుడైన నంది అనే అద్భుతమైన ఎద్దును అందించారు. అప్పటి నుండి నంది శివుని వాహనం అయ్యాడు. నంది శివుని ఎద్దు అన్ని జంతువులకు రక్షకుడిగా కూడా పరిగణించబడుతుంది. శివుని త్రిశూలం వెనుక ఉన్న కథ. శివుని త్రిశూలం నిజానికి జీవితం యొక్క 3 ప్రాథమిక కోణాలను సూచిస్తుంది. అవి లోపల ప్రపంచం, అతని చుట్టూ ఉన్న ప్రపంచం మరియు విశాలమైన బాహ్య ప్రపంచం. రాజసత్వ తామస అనే 3 భౌతిక రీతులకు శివుడు అధిపతి అనే వాస్తవాన్ని ఇది సమాంతరంగా తెలియజేస్తుంది. ప్రకృతి యొక్క ఈ 3 విధానాలపై అతనికి పూర్తి నియంత్రణ ఉంది. మొదటి పంక్తి గార్హపత్య అగ్నిని మరియు దేవత మహేశ్వరుని సూచిస్తుంది. రెండవ పంక్తి దక్షిణాగ్ని మరియు సదాశివ దేవతను సూచిస్తుంది. మూడవ పంక్తి ఆహవనీయ అగ్ని మరియు మహాదేవత దేవతను సూచిస్తుంది. శివుని నుదుటిపై ఉన్న 3 రేఖలు 3 లోకాల వినాశనాన్ని సూచిస్తాయి. శివుని శరీరంపై ఉన్న బూడిద పురాణం భగవంతుడు తన భక్తులకు భౌతిక సౌందర్యంతో పరవశించిపోవడాన్ని గురించి గుర్తు చేయడానికి తన శరీరాన్ని బూడిదతో పూసుకుంటాడు. హిందూ భక్తులు సాంప్రదాయకంగా విభూతిని నుదుటిపైన మరియు ఇతర శరీర భాగాలలో శివుని గౌరవించడానికి 3 సమాంతర రేఖలుగా వర్తింపజేస్తారు. 2 కనుబొమ్మల చివరి వరకు నుదుటికి అడ్డంగా పూసిన విభూతిని త్రిపుండ్ర అంటారు. శివుని బూడిద పూసిన శరీరం అతని ఆధ్యాత్మిక ఆధిపత్యాన్ని అలంకరిస్తుంది. పరమశివుని నుదుటిపై ఉన్న బూడిద యొక్క 3 సమాంతర చారలు 3 జ్ఞాపకాలను సూచిస్తాయి. బూడిద ఒక వ్యక్తి యొక్క కోరికలను సూచిస్తుంది. కోరికలు ఎంత హానికరమో చూపిస్తుంది. ప్రతి చనిపోయిన ఆత్మ యొక్క శరీరం కీలక శక్తి బూడిద చుట్టూ ఉన్న సంపూర్ణ భూమి మూలకంతో రూపొందించబడింది. బూడిద అంటుంది అజ్ఞానాన్ని విడనాడండి, భౌతిక శరీరం అసలైనది కాదు అని. దాని నుండి పొందిన ఆనందం నకిలీ, దాంట్లో చిక్కుకోకు. మానవ బూడిదను జ్యోతిర్లింగానికి పూస్తారు. విభూతి అనేది పవిత్ర బూడిదకు మరొక పర్యాయ పదం. ఇది తంత్రంలో దిశలను కాపాడుకోవడానికి లేదా స్వీయ రక్షణగా ఉపయోగపడుతుంది. పవిత్రమైన బూడిదను మంత్రాలతో ఆవాహన చేస్తారు మరియు ఆ తర్వాత పిల్లలు లేదా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి నుదుటిపై పూస్తారు. ఇనుము, బంగారం, ముత్యాలు, వజ్రం వంటి వివిధ రకాలైన భస్మం సాంప్రదాయ వైద్య పద్ధతి అయిన ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తారు. శివుని తల నుండి గంగా నది ప్రవహించే కథ. శివుని గురించిన ఈ ఆసక్తికరమైన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఒకసారి భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలను శుద్ధి చేయడానికి మరియు వారికి మోక్షం పొందడానికి సహాయం చేయడానికి గంగా నదిని భూమిపైకి తీసుకురావాలని బ్రహ్మను కోరాడు. బ్రహ్మ భగీరథుని తపస్సు ద్వారా శివుని నుండి అనుగ్రహం పొందమని కోరాడు. ఎందుకంటే అతను మాత్రమే గంగ యొక్క తీరాన్ని విచ్ఛిన్నం చేయగలడు. గంగ అయితే గర్వంగా భూమిపైకి ఎగిరింది. కానీ శివుడు ప్రశాంతంగా ఆమెను తన జటాలలో బంధించి 7 పాయలలో విడిచిపెట్టాడు. ఈ 7 ప్రవాహాలు లేదా ఉపనదులను నేటికి భాగీరథి, జాన్వి, బిలంగన, మందాకిని, ఋషిగంగ, సరస్వతి మరియు అలకనంద అని పిలుస్తారు. ఆమె తన పూర్వీకుల వద్దకు నడిపించే భగీరథుడిని అనుసరించింది మరియు ఆమె స్వచ్ఛతతో వారి ఆత్మలకు మోక్షం కలిగింది. డమరుకం వెనుక ఉన్న కథ. డమరుకం వేదాల పదాలను సూచించే ధ్వనిని అలంకరిస్తుంది మరియు డమరుకం దరువులు ఆధ్యాత్మిక శక్తిని ఉత్పత్తి చేస్తాయి. శివపురాణం మరియు విష్ణు పురాణం ఆధారంగా లింగ పూజ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. బ్రహ్మదేవుడు సృష్టించిన అనేక ప్రజాపతులలో ఒకరైన ప్రఖ్యాత ఋషి భృగు ఒకసారి శివుని నివాసానికి వెళ్ళాడు. ఆయనతో కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలు చర్చించాలనుకున్నాడు. అయితే తన నివాసానికి చేరుకున్న తర్వాత అతను శివనివాసం తలుపు తట్టాడు. వెంటనే సమాధానం రాలేదు. అతను మళ్లీ కొట్టాడు, ఈసారి కొంచెం బిగ్గరగా. అయినా ప్రయోజనం లేదు. కొట్టడం భారీగా మారింది. ఆపై తీరని దెబ్బకు దారితీసింది. చివరగా శివుడు తన సమయాన్ని వెచ్చించి ప్రత్యక్షమయ్యాడు. అతని ఎడమ చేతిపై భార్య పార్వతి ఉంది. స్పష్టంగా సర్వోన్నత ప్రభు తన దృష్టిని వెంటనే గౌరవనీయమైన ఋషివైపు మళ్లించకుండా దేవతతో తన సమయాన్ని పూర్తి చేయడం సముచితమని భావించాడు. అతడు చేసిన పనికి కోపోద్రిక్తుడైన ఋషి శివుణ్ణి శపించాడు. ఇకపై అతను ప్రేమను ఇష్టపడుతున్నాడు కాబట్టి అతని మానవ రూపం కంటే అతని తరం యొక్క అవయవం యొక్క ప్రతిరూపంలో పూజించబడతాడు. ఈ విధంగా ఈ రోజు వరకు శివుడు సంతానోత్పత్తి యొక్క పురుష అవయవం రూపంలో పూజించబడతాడు. తరచుగా ఒంటరిగా మరియు సంబంధిత స్త్రీ అవయవంతో తరచుగా అనుసంధానించబడ్డాడు. ఇది ఎక్కువగా రాళ్లతో చేసిన శివుని బీజాన్ని స్వీకరించడానికి చెక్కబడింది. మహాభారతం ద్రోణపర్వంలో అశ్వత్థామ శ్రీకృష్ణుడు మరియు అర్జునుడి చేతిలో ఓడిపోవడానికి గల కారణాన్ని వ్యాస మహర్షిని అడిగాడు. శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు శివుని ప్రతిమకు నివాళులు అర్పించినప్పుడు శివుడిని శక్తివంతమైన లింగ రూపంలో పూజించినందున తాను ఓడిపోయానని వ్యాస మహర్షి చెప్పాడు. ఇంకా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన వ్యక్తి అన్ని రూపాలలో శివుణ్ణి గ్రహించగలడని మరియు లింగాన్ని అనసృష్టికి మూలంగా చూడగలడని, దానిని పూజించడానికి మాత్రమే అర్హుడని అతను చెప్పాడు. ఇది పరమశివుని పూర్తి గాథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.